అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం సుస్వాగతం. 42వ భాగంలో శివాజీ కోట నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించడం తెలుసుకున్నాం. ఈ భాగంలో రహస్యంగా కోట నుంచి తప్పించుకోవడం గురించి తెలుసుకుందాం. గంగాధర్ పంత్ కోటలోకి తిరిగి వచ్చాక శివాజీ కోటలో నుంచి తప్పించుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధమవుతాయి. ఆ రోజు సామాన్య శకం 1660 సంవత్సరం జులై 12వ తేదీ రాత్రి. చీకటి చాలా దట్టంగా ఉంది. ఆషాఢ మాసపు గాలి చినుకులు కూడా పడుతున్నాయి. శివాజీ మహారాజు భవానీ మాతను స్మరిస్తుంటాడు. ఆయనతో పాటు రావడానికి బాజీ ప్రభు దేశపాండ్యాన్ని ఎంచుకుంటాడు. మెరికల వంటి 600 మంది మావళే వీరులు కూడా శివాజీ వెంట నడుస్తారు. విశాలగఢ్ పన్హాలా దుర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం అడుగడుగున ఆపదలు దాటుకుంటూ వెళ్లాలి. చుట్టుపక్కల ఉండే శత్రువులకు గూఢాచారులకు కాస్త వాసన తగిలిన సర్వనాశనమే. ఇన్ని కష్టాలు పడి విశాలగఢ్ కోట సమీపానికి చేరుకున్న ఉపయోగం లేదు. విశాలగఢ్ కోటను ముట్టడించి ఉన్న సూర్యారావు జస్వంతరావులతో యుద్ధం చేసి గెలిచి విశాలగఢ్ కోటలో ప్రవేశించాలి. ఈ 600 మందిలో ఎంతమంది విశాలగఢ్ వరకు వెళ్లగలరు, మరి ఎంతమంది ఆ కోటలోకి చేరగలరు అంతా సందేహాస్పదమే. కానీ ఇది తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకుంటారు. ఫలితాన్ని భవానీ మాతకు వదిలివేస్తారు. దుర్గరక్షణ భారాన్ని శివాజీ త్రయంబక్ పంత్కు అప్పగిస్తాడు. మహారాజును పల్లకీలో తీసుకుపోవాలి. మిగిలిన వారు కాలినడకన వెళ్లాలి. వేరే దారి లేదు. మహారాజు పల్లకీని బోయిలు ఎత్తుకున్నారు. దాని వెనుక ఇంకో పల్లకీ ఉంది. అది ఎందుకో ఎవరికీ తెలియదు. రాజాజ్ఞ అంతే. మావళేలు తమ బలిష్ట భుజాలపైకి పల్లకీని ఎత్తుకుంటారు. అందరికన్నా ముందు చారులు నడుస్తుంటారు. రాత్రి 10 గంటలవుతుంది. కోటలోని ప్రతి ఒక్కరూ మౌనంగా మా మహారాజు గారిని క్షేమంగా దాటించు అని భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. చప్పుడు కాకుండా కోట ద్వారం తెరవబడుతుంది. పల్లకీతో సైనికులు బయటికి వస్తారు. చూస్తూ ఉండగానే ఆ చిమ్మ చీకటిలో వారు అదృశ్యం అయ్యారు. వేగుల వారి వెనుక ఈ బృందం అడుగులు వేస్తూ నడుస్తుంది. గాలి వర్షం విసురుగా ఉన్నాయి. మధ్య మధ్యలో మెరుపులు. అనుకోకుండా ఎవరైనా సిద్ది జౌహర్ పహరాదారుల దృష్టిలో పడితే ఇక అంతే. అందరి మనసుల్లో జగదంబ జగదంబ అనే ఒకటే జపం. కోట నుంచి అంతా కిందకు దిగుతారు. అందరి గుండెలు కొట్టుకోవడం హెచ్చింది. వాళ్లు నిశ్శబ్దంగా ఇంతకు ముందు వెతికి పెట్టుకున్న దారి వెంట ముందుకు సాగుతున్నారు. క్రమంగా ముట్టడి సైనికుల శిబిరాలు దగ్గర పడ్డాయి. అంతటి భారీ వర్షంలో కూడా అందరూ చెమటలు కక్కుతున్నారు. ఇక 100 అడుగులు 50 అడుగులు అవి కూడా అయిపోయాయి. కాదు మృత్యురేఖ దగ్గరికి వస్తారు. వారిని చూస్తే ద్వాపరయుగంలో కంసుడు నుంచి నవజాత శిశువు అయిన కృష్ణుడిని రక్షించుకోవడానికి వసుదేవుడు అర్ధరాత్రి యమునా నదిని దాటిన సంఘటన గుర్తుకు వస్తున్నది. ఆ బాజీ ప్రభు మావళే సహచరులతో కలిసి కలియుగపు ధర్మరక్షకుడు అవతార పురుషుడైన శివాజీని పల్లకీలో ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు. వర్షంలో ముళ్ళు రాళ్లు నిండిన దారిలో ఆ మృత్యురేఖను దాటుతారు. సిద్ది జౌహార్ సైనికులు శివాజీ లొంగిపోవడానికి రాబోతున్నాడనే అభిప్రాయంతో స్వప్న ప్రపంచంలో తేలుతుంటారు. తమ మధ్య నుంచే శివాజీ పరారవుతున్న సంగతి వారికి తెలియలేదు. ముట్టడి అంచులను కూడా దాటుకుని వారు అవతలికి వెళ్లగలిగారు. ఇక వెళ్లవలసింది విశాలగఢ్ కోటకు. ఆ దిశగానే ఆ సమూహం పరుగులు తీయసాగింది. చీకటి రాత్రిలో భయంకరమైన అరణ్యంలో క్రూర మృగాల గర్జనలతో అక్కడ పరుగు పందెం జరుగుతున్నట్లుగా ఉంది. ముప్పు గడిచిపోయిందని వారు కాస్త ఊపిరి తీసుకుంటూ ఉండగానే అంతలోనే ఒక మెరుపు మెరుస్తుంది.
దూరాన ఏవో మానవాకారాలు కదిలినట్లున్నది. వారెవరో, వారెంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. కాని వారు మాత్రం తమను చూశారని నిశ్చయంగా తెలుస్తుంది. వారు సిద్ది జౌహార్ సైనికులైనచో వారిని చంపుట అవసరం. చంపవలనన్నా వారిని వెంటపడి తరిమి చంపవలెను. దానికి కటికి చీకటిలో చాలా సమయం పడుతుంది. వారిలో ఒక్కడైనా తప్పించుకొని సిద్దికి వార్త తెలిపినచో క్షణములో సిద్ది సైన్యం గుర్రాలపై రాగలదు. ఈ స్థితిలో క్షణము వృధా అయిన మహారాజును శత్రువులు ఆక్రమించగలరని ఆలోచిస్తూ క్షణకాలం ఆ సమూహం ఆగుతుంది. ఖాళీ పల్లకి ముందుకు వస్తుంది. అందులో అచ్చంగా రాజువేషంతో శివాజీని పోలిన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఈ కొత్త మహారాజును పల్లకీలో ఎత్తుకొని కొంతమంది మావళేలు ముందటి దారిలోనే పరుగు మొదలు పెడతారు. బాజీ ప్రభు ఇతర మావళేలు శివాజీ పల్లకిని తీసుకుని గుట్టలను దాటుకుంటూ అడ్డదారి గుండా పరిగెత్తసాగారు. ముందుకు సాగడం సాధ్యం కాని దుర్గమ మార్గం అది. నకిలీ మహారాజు యుక్తి కొంతసేపు విరోధులను భ్రమింపచేయడానికి మాత్రమే పనికొస్తుంది. కాని ఆ ఉపాయం వల్ల లభించే సమయం కూడా స్వల్పమే. విశాలగఢ్ ఏమో చాలా దూరంగా ఉంది. గూఢాచారులు సిద్ది జౌహార్ శిబిరంలోకి వెళ్లి శివాజీ అనుచరులతో కోటలో నుంచి తప్పించుకుని విశాలగఢ్ వైపు పరుగు పెడుతున్నాడని చెప్తారు. శివాజీ తప్పించుకున్నాడన్న మాట వింటూనే సిద్ది జౌహార్కు ఒక్కసారిగా ఒళ్లంతా తేళ్లు, పాములు పాకినట్లవుతుంది. ఇక ఆదిల్ షా తననేమంటాడో అని ఊహించుకుంటుంటే అతని గుండె కంపిస్తుంది. కాని వెంటనే శివాజీని పట్టుకుని రమ్మని తన అల్లుడు సిద్ది మసూద్ను పంపిస్తాడు. బీజాపూర్ సైనికులు ఆ దట్టమైన చీకట్లో మెరుపు వేగంతో బయలుదేరుతారు. ఆ చీకటి రాత్రిలో, వర్షంలో, కంకర రాళ్లతో, బురదతో నిండిన దారిలో పడుతూ లేస్తూ వాళ్లు ముందుకు సాగుతారు. సిద్ది మసూద్ కూడా తన మామ వంటి పరాక్రమశాలైన సర్దారే. అలా వెళుతూ ఉండగా కొద్ది సమయం తర్వాత వీరు మెరుపుల వెలుగులో చెట్ల మధ్య వారికి కొందరు మావళేలు పల్లకిని మోసుకుపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆగండి అని మసూద్ అరుస్తాడు. మావళేలకు అడ్డంగా నిలిచి ఈ పల్లకిలో ఎవరున్నారని సిద్ది మసూద్ ప్రశ్నిస్తాడు. మావళేలు కంగారు పడి శివాజీ మహారాజ్ అని భయం భయంగా పలుకుతారు. మసూద్ కళ్ళు మెరుస్తాయి. అతడి సంతోషం ఆకాశాన్ని అంటింది. ఇప్పటి వరకు అఫ్జల్ ఖాన్, ఫజల్ ఖాన్, రుస్తుమే జమాన్, చివరికి తమ మామ సిద్ది జౌహార్ వంటి సర్దార్లు ఎవరూ కూడా సాధించలేకపోయిన ఘనతను తాను సాధిస్తున్నానని పొంగిపోతాడు. పల్లకీతో సహా మావళేలందరినీ బంధిస్తాడు. మసూద్ తన నిరుపమాన పరాక్రమంతో సాధించిన వెలలేని కానుకను మామగారికి చూపించడానికి ఆతృత పడుతూ తనకు పట్టబోతున్న సిరిని, కీర్తిని తలచుకుని రొమ్ము విరుచుకుంటూ అతడు బయలుదేరుతాడు. అల్లుడు కొద్ది గంటలలోనే శివాజీని ఖైదు చేసి తీసుకువచ్చాడన్న కబురు వినడంతో సిద్ది జౌహార్కు పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. షబాష్, అల్లుడు అంటే అలా ఉండాలి అనుకుంటూ ఉప్పొంగిపోతాడు. వార్త సైనిక శిబిరం అంతా వ్యాపిస్తుంది. అందరికీ ఒకటే ఆనందం. బోయీలు పల్లకీని సిద్ది జౌహార్ ఎదుట దింపుతారు. అందులో నుంచి మహారాజు బయటకు వస్తాడు. శివాజీ మహారాజును చూడ్డానికి సిద్ది జౌహార్ సర్దార్లు చాలా మంది ఆతృతగా వస్తారు. వారిలో కొందరు అంతకు ముందు శివాజీని ఎరిగిన వారు, చూసిన వారు ఉన్నారు. వాళ్లకి కాస్త సందేహం కలుగుతుంది. ఇతడు శివాజీయేనా లేక మరొక వ్యక్తి కాదు కదా అని. విచారించేసరికి అతడు శివాజీ కాదని స్పష్టమవుతుంది. అతడు శివాజీ పోలికలున్న శివకాశీద్ అనే పేరు గల క్షురకుడు. అక్కడున్న సిద్ది జౌహార్, ఇతర సర్దార్ల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవాల్సిందే. సిద్ది మసూద్ ముఖాన నెత్తురు చుక్కలేదు. తరువాతి భాగంలో బాజీ ప్రభు దేశపాండే యొక్క బలిదానం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.